హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. చాలా టేస్టీగా ఎమ్మీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ ప్రాసెస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా స్నాక్స్ టైంలో పిల్లలకు కూడా ఈ ఫ్రైడ్ రైస్ని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ని బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇవాళ 4 ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. మామూలుగా అయితే నేను ఇది సండే షూట్ చేస్తున్న వీడియో. సండే రోజు మా పిల్లలకి చేసి పెట్టాను, చాలా మంచిగా తిన్నారు. అప్పుడప్పుడు నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మనం ఎక్కువ స్పైసీగా ఏమీ చెయ్యం కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఇలా 4 ఎగ్స్ని బీట్ చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని వెంటనే గరిటతో కలుపుకోవాలి. లేకపోతే మన ఆమ్లెట్ లాగా ఒకే దగ్గర ఉండిపోతుంది. అలా కాకుండా మనకి చిన్న చిన్న పీసులుగా రావాలి కాబట్టి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. ఇంకా ఎగ్స్లోకి సరిపోను ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపోను వేసుకోండి. 1 పించ్ 2 పించులు అంటారు కదా, అంతవరకు సాల్ట్ వేసుకోండి. ఇంకా రైస్ కూడా ముందే కుక్ చేసుకొని పెట్టుకోండి. పొడి పొడిగా వచ్చేలాగా రైస్ అనేది కుక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా 1 పించ్ 2 పించుల వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల కూడా మనకి ఎగ్లో స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది. 1-2 పించుల వరకు వేసుకోండి. అలాగే రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా పొడి పొడిగా కుక్ చేసుకోండి. ఇంకా రైస్ని బాస్మతి రైస్ తీసుకున్న, నార్మల్ రైస్ తీసుకున్నా కానీ ½ an hour to 1 hour అనేది నానబెట్టుకోండి. తర్వాత రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ కానీ లేదా సాల్ట్ కానీ లేదా ఇంకా నిమ్మరసం కానీ వేసుకొని మన రైస్ని అనేది ఉడికించుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. అలా రోజు ఉడికించుకునేలాగా కాకుండా పొడి పొడిగా వచ్చేలాగా రైస్ని అనేది ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మన ఎగ్స్ అనేది ఇలా పీసెస్గా మంచిగా కుక్ అయ్యాయి. చూడండి, మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 వెల్లుల్లిని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా 1 ఇంచు వరకు చిన్న ముక్కలుగా కానీ తురిమిన అల్లాన్ని కానీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. తర్వాత ఒక 10 బీన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ½ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని 80 to 90% వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్కి అనేది మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ రైస్కి అయితే నేను ఈ మెజర్మెంట్ వేసుకున్నాను. మీరు ఎక్కువగా రైస్ తీసుకుంటే మీరు వెజిటేబుల్స్ ఇవన్నీ క్వాంటిటీ అనేది పెంచుకోండి. తర్వాత వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్, ఇంకా మన టేస్ట్కి, మన స్పైసీకి కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను. 1 పించ్ వరకు మిరియాల పొడిని అనేది వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ 90% అనేది కుక్ అయ్యాయి. ఇలా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని వెజిటేబుల్కి పట్టేలాగా ఒక ½ మినిట్ కలుపుకోవాలి. సోయా సాస్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్. మీ దగ్గర చిల్లీ సాస్ అనేది లేకపోతే కారపొడి వేసుకోండి. కానీ చిల్లీ సాస్ వేసుకోవడం వల్లనే ఈ ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నేను 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకున్నాను. వేసుకొని బాగా వెజిటేబుల్స్ కలిసేలాగా కలుపుకున్నాక ఇంకా ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకున్నాను. చూడండి, రైస్ ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ని వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా ఇంకా మనం
ఫ్రై చేసుకున్న ఎగ్ పీస్ని కూడా ఇందులో వేసుకొని రైస్, వెజిటేబుల్స్, మన ఎగ్స్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. బాస్మతి రైస్తో చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్. రైస్ని అయితే పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకుంటే మన ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా ఎగ్, రైస్ బాగా కలిసేటట్టు బాగా ఎక్కువసేపు కలుపుకోండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు. స్నాక్స్ టైంలో చేసి పెట్టినా కానీ మీరు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. నేను మామూలుగా అయితే ఇది సండే మా పిల్లలకు చేశాను. సరే ఎలాగో చేశాను కానీ షూట్ చేశాను ఈ వీడియో అయితే. నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడతాను వాళ్ళకి. స్నాక్స్ టైంలో ఏమి స్నాక్స్ లేనప్పుడు కూడా ఇలా చేసిస్తే తింటారు. ఇందులో మనం స్పైసీగా ఏమి వేయం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ప్రతిసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలానే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత యమ్మీగా ఉంటుంది. మనకి కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే మా పిల్లల్ని చూస్తున్నాను కదా నేను చేసే రెసిపీస్ అన్నీ మా ఇంట్లో ఇష్టంగా తినే రెసిపీసే. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.